హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. ఎందుకో తెలుసు కదా, అరకులోనే ఉన్నాను. ఎన్నో రోజుల నుంచి అరకుకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పటికైతే నా కల అయితే నెరవేరింది. ఎంత బాగుందంటే అరకు అంత బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చేసింది. అసలు నేనైతే మాటల్లో అయితే చెప్పలేనండి, అంత బాగుంది. మా పిల్లలు, నేను, మా ఆయన చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చాలా సరదాగా ఉంది. వాళ్ళు చూడండి ధింసా డ్యాన్స్ వేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఉన్న వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసేసుకొని డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసినందుకు 100 రూపీస్ ఏమో పే చేయాలండి మనీ. చాలా సరదాగా ఉంది. నేను కూడా అది వేద్దాం అనుకున్నాను డ్యాన్స్, బట్ వేయలేదు. నిన్న చాపరాయి దగ్గర అయితే నేను అలా రెడీ అయిపోయాను ట్రెడిషనల్గా. మళ్ళీ ఎందుకులే అని రెడీ అవుతే అవ్వలేదు. నాకైతే ఫుల్గా నచ్చేసింది. ఆ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పొలాలు, కొండలు, మబ్బులు కిందకి మన చేతికి తాకినట్టుగానే ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే అంత అందంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నానండి నేను అరకుకి. ఇన్నాళ్ళకి నా కల అయితే నెరవేరింది. చూడండి మబ్బులన్నీ కిందకు వచ్చినట్టు ఎలా కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా బాగుంది లొకేషను. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా అయితే అరకుకి అయితే వెళ్ళండి. అరకు చూడ్డానికి అసలు వేరే లెవెల్ అండి. ఆ ఘాట్ రోడ్డు, ఆ కటిక వాటర్ ఫాల్స్, చాపరాయి, ఉడ్డు ఉడ్డు ఏదో ఉందండి, నాకైతే గుర్తుకు రావట్లేదు. వుడ్ ల్యాడర్ ఏదో ఉంది. సూపర్గా ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ, అసలు ఏ తగ్గే పనే లేదండి. అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ లొకేషన్స్ వేరే లెవెల్ అండి. అసలు మాటలు అయితే అసలు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. నాకైతే ఫుల్గా నచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తాను అరకుకు అన్నట్టు ఉంది. ఈసారి వెళ్తే వింటర్లో మాత్రం కంపల్సరీ వెళ్తానండి. వింటర్లో ఇంకా వేరే లెవెల్, అసలు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుందంట. అంత బాగుంటుందంట. మరి చలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఆగస్టు నెల అయినా కూడా చలి మాత్రం చంపేస్తుందండి అక్కడ. ఇంకా నవంబర్, జనవరి అయితే ఇంకా మామూలుగా ఉండదు అనుకుంటాను నేను. ఇప్పుడే మంచు అలా కురుస్తుందంటే ఇంకా జనవరి, నవంబర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుందేమో. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అరకు అయితే ఫుల్గా నచ్చేసిందండి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. చూడండి మా వాళ్ళు పిక్స్ అయితే దిగుతున్నారు. అక్కడ చాలామంది అన్సీజన్ అయినా చాలామంది వచ్చారండి. టూరిస్టు చాలామంది ఉన్నారు. ఎప్పుడు వస్తూనే ఉంటారంట అక్కడికి మనుషులు అయితే. టూరిజం అని ఎప్పుడైనా వస్తూనే ఉంటారంట. నవంబర్లో కాదు, నవంబర్లో అంటే మరీ ఎక్కువ ఉంటారంట. మినిమం డేట్స్లో కూడా వస్తూ ఉంటారంట. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చేసింది. అరకు అసలు వేరే లెవెల్ అండి. అసలు అక్కడ ఏది మీకు చెప్పాలో ఏది చెప్పకూడదు కూడా నాకు అర్థం కావట్లేదు. అంత బాగుంది ఆ లొకేషన్ అయితే. నాకైతే ఫుల్గా నచ్చేసింది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అయితే అరకుకి అయితే విజిట్ చేయండి. అంతకుమించి నేను ఏం చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. అక్కడి మనుషులు కూడా చాలా అమాయకంగా, కోప్పడకుండా శాంతంగా మాట్లాడుతున్నారు. చాలా చాలా మంచి వాళ్ళండి. గిరిజనులు అయితే అసలు వేరే లెవెల్ అండి. చెప్పాల్సిన అవసరం లేదు. చాలా నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడుతున్నారు. అంత మంచి వాళ్ళు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.